మే 1 నుండి సినిమా థియేటర్లు బంద్ చేయనున్న థియేటర్ యాజమాన్యాలు. థియేటర్ల పర్సంటేజ్ విధానంపైనే ఈ వివాదం. ఇది చాలా అన్యాయం, అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ డ్రాగన్ నిర్మాత షాకింగ్ కామెంట్స్. ఇంతకీ అసలు ఈ వివాదం ఏంటి? ఎందుకు థియేటర్లు మూసివేస్తున్నారు? వెళ్ళు. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో పర్సంటేజ్ విధానంపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మల్టీప్లెక్స్ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లో పర్సంటేజ్ విధానంలో సినిమాని ప్రదర్శించాలని ఇటీవల తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని నిర్మాతల గిల్డ్ వ్యతిరేకించింది. థియేటర్లకు పర్సంటేజ్ ఇవ్వడం కుదరదని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తేల్చి చెప్పింది. అయితే పర్సంటేజ్ విధానంలోనే సినిమాలు ప్రదర్శిస్తామని ఫిల్మ్ ఛాంబర్ చెబుతుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెంటల్ సిస్టమ్స్కి బదులుగా పర్సంటేజ్ విధానంలో సినిమాల్ని ప్రదర్శించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. హైదరాబాద్లోని 23 థియేటర్లు పర్సంటేజ్ సిస్టంలో సినిమాల్ని ప్రదర్శించనున్నట్లు కూడా తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫిలిం ఛాంబర్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా రిలీజ్ చేసింది. శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్, బాబీ వంటి టాప్ డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని అంగీకరించారని, ఒక్క మైత్రి శశిధర్ రెడ్డి మాత్రమే ఆలోచించి తమ అభిప్రాయం చెప్తానని చెప్పినట్లు చెప్పుకొచ్చారు. ఈ టైంలోనే నిర్మాతల గిల్డ్ చర్చించుకొని పర్సంటేజ్ విధానాన్ని వ్యతిరేకించారు. ఎప్పట్లాగే అద్దె ప్రాతిపదికన సింగిల్ స్క్రీన్ థియేటర్లో ప్రదర్శనలు కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. దీనిపై లేటెస్ట్గా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై రవిశంకర్ స్పందించారు. పర్సంటేజ్ విధానాన్ని స్వాగతించలేమని అన్నారు. ఇప్పటికిప్పుడు డిసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సింది అంటే అది చాలా అన్యాయం, అందుకే మేము దాన్ని వ్యతిరేకించాం. రీసెంట్గా మేము అదే చెప్పామని కూడా ఆయన తెలిపారు. ముందు నుంచి ఒక ప్రిపరేషన్తో ఉంటే అది వేరు, కానీ ఇప్పటికిప్పుడు ఒక్కరిద్దరు మాట్లాడేస్తే అయిపోయేది కాదేది. సినీ ఇండస్ట్రీలో ఈ ఎకో సిస్టంలో కొన్ని వందల వేల మంది ఉన్నారు. మనది చాలా పెద్ద ఫ్యామిలీ. అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి, అందరికీ ఆమోదయోగ్యమయ్యేటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఈ ఎకో సిస్టంలో ఉన్నటువంటి అందరి భాగస్వామ్యంలో ఒక కమిటీ వేసి దానిపై విస్తృతంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఏది మంచి ఏది చెడు అనే దానిపై ఒక రిపోర్ట్ రెడీ చేసి అప్పుడు ఆలోచించి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంతేకాని ఓవర్ నైట్లో ఈ రూల్ ఇలా మారిపోయింది అలా మారిపోయిందంటే అది అయ్యే పని కాదు. ఈ విధానంతో భారీ బడ్జెట్ సినిమాలపై ఎఫెక్ట్ పడుతుంది. తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో ఆల్రెడీ అందరం చాలా ఎక్కువ ఖర్చు పెట్టి సినిమాలు రూపొందిస్తున్నాం. వాటి రికవరీకి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటే ఈసారి ఇంటర్నేషనల్ స్థాయికి తెలుగు సినిమాని తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని మైత్రి నిర్మాత రవిశంకర్ కీలక కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మాత్రం పర్సంటేజ్ సిస్టంలోనే సినిమాలు ప్రదర్శించాలని చెబుతుంది. ఇతర రాష్ట్రాల్లోనూ కూడా ఈ విధానమే అమలవుతుందని కూడా వెల్లడించింది. తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నిర్మాతల గిల్డ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనిపై ఏప్రిల్ 30లోగా ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని కోరింది. పర్సంటేజ్ ఇవ్వకుంటే మే 1వ తేదీ నుంచి నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ సంఘం వెల్లడించింది. మరి దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారేమో వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా అంటే పర్సంటేజ్ విధానం అంటే ఆబ్వియస్గా అటు థియేటర్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాలకు కొంచెం ఈజీ ఉంటుంది, ప్రొడ్యూసర్స్కి కొంచెం లాస్ ఉంటుంది. సో అందుకోసమనే ఈ విధానాన్ని పెద్ద సినిమాలు చేసేటువంటి ప్రొడ్యూసర్స్ అంగీకరించట్లేదని కూడా అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చేటివన్నీ కూడా మైత్రి వాళ్ళ సినిమాలే. ఇప్పుడు పెద్ది కావచ్చు, అండ్ దాని తర్వాత డ్రాగన్ కావచ్చు, అండ్ దాని తర్వాత ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఏదో ఉందంటున్నారు. కాబట్టి ఇలా రకరకాలైనటువంటి చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఈ సినిమా కూడా రాబోతుంది. సో అందుకోసమనే ఈ పెద్ద సినిమాలు కనుక ఒకవేళ పర్సంటేజ్ విధానం కనుక తీసుకొస్తే మాత్రం డెఫినెట్గా వీళ్ళు పెట్టినటువంటి ఖర్చుకు కొంచెం ఇబ్బంది అవుతున్నటువంటి ఉద్దేశంలోనే మైత్రి మూవీ మేకర్స్ దీనికి అంగీకరించట్లేదని కూడా తెలుస్తుంది. ఈవెన్ మైత్రి వాళ్ళు మాత్రమే కాదు, కొంచెం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ విధానాన్ని స్టిల్ ఇప్పటికిప్పుడు అంటే కొంచెం ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ ఉందని కూడా వాళ్ళు వెల్లడిస్తున్నారు. ఒకవేళ ఈ సిస్టమ్ రాత్రికి రాత్రే ఇదిలా చేస్తే మాత్రం ఫ్యూచర్లో ఇప్పుడు సినిమాలు అంటే పెద్ద ఒకటి రిలీజ్కి ఉంది, దాని తర్వాత డ్రాగన్ రిలీజ్కి ఉంటుంది. సో ఇలా రకరకాలైనటువంటి రిలీజులు అయితే ఆల్మోస్ట్ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే మాత్రం కన్ఫామ్గా ఇప్పుడు ఈ పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తే పర్సంటేజ్ ఇస్తే మాత్రం ఎంతో కొంత ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేజర్గా ఇప్పుడు ఆ విధానాన్ని అక్కడ ప్రొడ్యూసర్స్ వ్యతిరేకిస్తున్నట్లయితే చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో థియేటర్ల సంబంధించి పక్కన పెడితే అసలు ఇండస్ట్రీ పరిస్థితియే చాలా బాగాలేదని కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఎందుకు అంటే స్టిల్ ఒక్కసారిగా
విధానానికి అంటే సినిమాల కంటెంట్ చాలా పెరిగిపోయింది, కానీ సినిమాని ఆదరించేటువంటి విధానం చాలా తగ్గిపోయిందని కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అటు ఓటీటీ వచ్చిన తర్వాత 8 వారాల డెడ్ లైన్ తర్వాతనే ఓటీటీలోకి రిలీజ్ చేయాలని ఎప్పటి నుంచో కూడా ప్రొడ్యూసర్స్ డెసిషన్ తీసుకుంటున్నప్పటికీ కూడా కొంచెం అది అటు ఇటు అయి దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నట్లుగా కూడా తెలిసింది. బట్ దానికంటే ముందుగానే 8 వీక్స్ కంటే ముందుగానే థియేటర్లో కాకుండా ఓటీటీలోకి రావడంతో ఆడియన్స్ థియేటర్కి వెళ్ళేటువంటి ఇంట్రెస్ట్ని చాలా తగ్గిస్తున్నారని చెప్పొచ్చు. దానికి తోడు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ ఒకటి అండ్ ఇవన్నీ సరే ఐపీఎల్ మ్యాచెస్ ఇప్పుడు పక్కన పెడితే మాత్రం మేజర్గా అక్కడ ఓటీటీనే ఒక పెద్ద సమస్య. బట్ ఓటీటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుగానే సినిమా రిలీజ్ చేస్తే ఎంత తక్కువ టైంలోకి ఓటీటీకి వస్తే అంత ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. సో థియేటర్లో వచ్చేటువంటి డబ్బుల కంటే ఇక్కడ ఓటీటీ వాళ్ళు ఇచ్చేది దాంతో ప్రొడ్యూసర్స్ ఎక్కువగా సేఫ్ అవుతున్నారు, అందుకే ముందిస్తున్నారు అంటున్నారు. బట్ వీటి మధ్యలో ఏమవుతుందంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో వాళ్ళు రెంటల్ సిస్టమ్కి ఇచ్చేసరికి ఉన్నటువంటి రెంట్లు అంత పెద్ద మొత్తంలో ఇచ్చుకోవడం, దాని తర్వాత ఉన్నటువంటి ఆ కలెక్షన్స్కి రెంట్లో చాలా కోత పడిపోవడం. సో ఈ విధంగా సింగిల్ స్క్రీన్ యాజమాన్యాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా నష్టపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదే పర్సంటేజ్ విధానం ఏదైతే ఇప్పుడు ఐమాక్స్ కానీ మల్టీప్లెక్స్లు ఏవైతే స్క్రీన్స్ ఉంటాయో వాళ్ళకి పర్సంటేజ్ విధానంలో వస్తే డెఫినెట్గా వీళ్ళు కూడా సేఫ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నటువంటి ఉద్దేశంలోనే వాళ్ళు కూడా ఈ డెసిషన్ తీసుకున్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి దీని మీద ఎలాంటి చర్చలు జరిపి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఇప్పటికిప్పుడంటే కొంచెం ఇబ్బంది అంటున్నారు. మేబీ ఫ్యూచర్లోనన్నా దీన్ని అమలు చేసే విధానం మాత్రం చాలా స్పష్టంగా కనిపించే విధానం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మరి ఈ పర్సంటేజ్ విధానం అండ్ దాని తర్వాత రెంటల్ సిస్టమ్స్కి కూర్చొని చర్చించుకుంటే తప్పితే ఒక క్లారిటీ అయితే రాబోతుందని కూడా చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు. సో వెయిట్ చేయాలి మరి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పెద్ద సినిమా బడ్జెట్ ఏదైతే ఉంటుందో అది చాలా హ్యూజ్ ఉంటుంది. అది పర్సంటేజ్ ఇస్తే వాళ్ళకి చాలా లాస్ ఉంటుంది. కాబట్టి సో ఇండస్ట్రీ మొత్తం కలిసి కూర్చొని దీన్ని డిస్కస్ చేసుకొని ఒక క్లారిటీకి వస్తే మంచిదని కూడా సినీ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు.